హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కేఆర్ ఇమిటేషన్ జ్యువెలరీ. ఇవాళ సింపుల్ నెక్ సెట్ అయితే మేకింగ్ చేయడానికి నేను గ్రీన్ బీడ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది లైన్ వచ్చేసి 700 అయితే పడుతుందండి. దీంట్లో నుంచి నేను 10 బీడ్స్ అయితే తీసాను. ఒక 5 బీడ్స్ మేకింగ్ చేసాను, లాస్ట్లో చూపిస్తాను. ఓకే, అండ్ ఒక నక్షి బాల్ అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 26 రూపీస్ అయితే పడుతుంది. ఓకే, అండ్ ఒక హుక్కు అండ్ చంద్రహారం చైన్స్ అయితే తీసుకున్నాను. అండ్ హుక్ వేసేటప్పుడు ఏంటంటే మనకి చిన్న చిన్న బీడ్స్ అవసరం అవుతాయి. ఇది మీ ఆప్షన్, మీకు ఏ బీడ్ కావాలంటే ఏ కలర్ బీడ్ కావాలంటే ఆ కలరు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది బ్యాక్ సైడ్ కదా, హుక్ దగ్గర కదా, సో మనం ఏ కలర్ బీడ్ వేసినా పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే కట్టుతీగ అన్నిటికీ మించి మంచి క్వాలిటీ ఉన్న కట్టుతీగ అయితే తీసుకోండి. మైక్రో పాలిష్ తీగ వచ్చేసి 30 రూపీస్ అయితే అవుతుంది. తీగ లెంత్ వచ్చేసి 25 ఇంచెస్ వరకు కూడా ఉంటుంది. ఓకేనా, ఇది మేకింగ్ చేయడానికి ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక సైడ్ అయితే నేను మేకింగ్ చేయడం చూపిస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ పూర్తిగా టైం అయితే అదే లెంత్ ఎక్కువైపోతుంది కదా, సో హుక్ యాడ్ చేయడం చూపిస్తాను ఫస్ట్. ఓకే, ఇలా సర్కిల్ వచ్చిన తర్వాత ప్లయర్తో దీన్ని టైట్గా పట్టుకుని ఇలా 2 టైమ్స్ 1 or 2 టైమ్స్ మీకు ఎలా వీలైతే అలాగా చుట్టేసేయండి. చుట్టేసాక ఎక్సెస్ స్పాట్ ఉంటే కట్టర్తో కట్ చేసేసేయండి. ఓకే, తర్వాత దీన్ని ప్లయర్తో నొక్కేయండి గుచ్చుకోకుండా. నాకేంటంటే ఎక్స్పీరియన్స్ వల్ల మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అయితే హుక్ వేసే ముందు ఏం చేయాలంటే ఒక బీడ్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఏ కలర్ బీడ్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోండి. నేను స్వరోస్కి 3mm సైజ్ అయితే తీసుకున్నాను, మీకు ఆప్షనల్ అని చెప్పాను కదా. అలాగే హుక్ రింగ్ విడివిడిగా ఉంటే మీకు ఎలా కావాలో అలా యాడ్ చేసుకోండి. ఓకే, ఒక బీడ్ వేసాం, ఒక హుక్ది యాడ్ చేస్తున్నాం. మీకు ఎక్స్ట్రా రింగ్స్ కావాలంటే బ్యాక్ చైన్ తీసుకుని అది యాడ్ చేసుకోండి. లేదు సింపుల్గా సరిపోతుంది, మన చంద్రహారం చైన్ లెంత్ అన్నది కరెక్ట్గా తీసుకున్నాము అనుకుంటే మాత్రం బ్యాక్ చైన్ అవసరం లేదు, డైరెక్ట్గా హుక్ వేసేసేయండి. ఇలాగ 1 or 2 టైమ్స్ తిప్పేసేయండి, సరిపోతుంది. టైట్గా తిప్పండి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇంత లెంత్ ఇంత సరిపోతుంది, ఇంతకన్నా ఎక్కువ చుట్టినా బాగోదు. ఈ ప్లయర్ కటర్ అనేవి కంపల్సరీ. ఓకే, ఇక్కడికి మీకు ఒక సైడు హుక్ వేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ సైడ్ ఉంది కదా, నెక్స్ట్ ఎడ్జ్కి వచ్చి మళ్ళీ కట్టుతీగ అయితే తీసుకోండి. తీసుకుని మళ్ళీ ఇలా సర్కిల్ చేయండి. సర్కిల్ చేసిన తర్వాత ఈ చైన్ని తీసుకొచ్చి అదర్ సైడ్ ఉంది కదా, ఈ చైన్ తీసుకొచ్చి మళ్ళీ ఇలా వేసేసేయండి. ఇదేంటంటే ఇలా ఫ్రీగా హ్యాంగ్ అవ్వాలన్నమాట, ఫ్రీగా ఉండాలి, టైట్గా పట్టేసినట్టు ఉండకూడదు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఈ సర్కిల్ని టైట్ చేసి తిప్పేసేయండి, 1 or 2 టైమ్స్ తిప్పండి. ఇంకా ఎక్స్ట్రా పార్ట్స్ ఏమైనా ఉంటే కట్ చేసేసేయండి. ఈ మేకింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఈ నైస్గా మెయింటైన్ చేయలేం ఈ నెయిల్స్ని కానీ ఫింగర్స్ని కానీ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మీరు ఒక్కొక్కటి మేకింగ్ చేసుకుంటానన్నా అంటే ఒక బీడ్ వేసి కన్ఫ్యూజన్ లేకుండా ఇలా మేకింగ్ చేసుకుంటానన్నా ఓకే, లేదు అనేది ఇంకా ఈజీగా ఇంకోటి ఉంది చూపిస్తాను. ఓకేనా, 1 or 2 టైమ్స్ ఇలా ఈ బీడ్ ఎక్కించిన తర్వాత తిప్పడం అనేది కాస్త ఈజీగా ఉంటుంది. అప్పుడు 2 టైమ్స్ ఖచ్చితంగా తిప్పండి. ఫస్ట్ ఏంటంటే 3 వేసేటప్పుడు కొంచెం కష్టం, మన వేలుతో తిప్పాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు 1 టైం తిప్పుకోండి, సరిపోతుంది. ఓకే, ఇలా స్ట్రైట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ యాజ్ యూజువల్గా కట్టుతీగ తీసుకుని మళ్ళీ ఓ సర్కిల్ చేసి ఆల్రెడీ మేకింగ్ చేసిన దాన్ని తీసుకెళ్ళి దానికి తగిలిచ్చేసేయండి. ఓకే,
ఇవి సీజెడ్ బీడ్స్, సీజెడ్ కటింగ్ బీడ్స్ అండి. సీజెడ్ బీడ్స్ వేరు, సీజెడ్ కటింగ్ బీడ్స్ వేరు. సీజెడ్ కటింగ్ బీడ్స్ కూడా సేమ్ సీజెడ్ లాగా ఉంటాయి, బట్ ఇవి వెయిట్ తక్కువ ఉంటాయి, అవి వెయిట్ ఎక్కువ ఉంటాయి. వెయిట్లో తేడా అయితే తెలిసిపోతుంది. ఓకే, ఈ సీజెడ్ కటింగ్ బీడ్స్ లైన్ వచ్చేసి 700. ఇవేం తక్కువ ప్రైస్ అయితే కాదు. లుక్ కూడా చాలా బాగుంటుందండి మనకి. ఇది ఫైనల్ మేకింగ్ చేసిన తర్వాత ఇలాగ వంకరగా వస్తుంది కదా, అప్పుడు అదే మీరు ఎక్సెస్ పార్ట్ కట్ చేసేసిన తర్వాత దీన్ని ఇలా స్ట్రైట్గా చేసుకోండి. వైరు తిన్నంగా వచ్చేలాగా ఇలా స్ట్రైట్ చేసుకున్నాక అప్పుడు మిగతా బీడ్స్ అయితే ఎక్కించుకోండి. కొత్తగా మేకింగ్ చేసేవాళ్ళు అయితే ఒక్కొక్కటి మేకింగ్ చేయండి. లేదు కాస్త అలవాటైన వాళ్ళు ఏంటంటే ఇలా మీరు ఎన్ని బీడ్స్ అయితే మేకింగ్ చేయాలనుకుంటున్నారో అన్ని లైన్గా ఎక్కించేసేయండి. 5 బీడ్స్ తర్వాత నేను ఏంటంటే నక్షి బాల్ రావాలనుకున్నా, సో నక్షి బాల్ కూడా ఎక్కించేసాను. ఓకే, ఈ చివరి ఏం చేస్తారంటే ఇలా చుట్టేసేయండి, అంటే బీడ్స్ పడిపోకుండా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బీడ్ అయితే తీసుకోండి. ఇలా 1 or 2 టైమ్స్ తిప్పేసేయండి. ఓకే, 2 టైమ్స్ ఎగ్జాక్ట్గా సరిపోద్దండి, అంతకన్నా ఎక్కువ చేసినా బాగోదు. నెక్స్ట్ మళ్ళీ మీకు ఏంటంటే పూర్తిగా చూపించిన బోర్ కొడుతుంది, సో నాకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో ఈ వీడియోతో నేనైతే ఆపేస్తాను. ఇలా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళడమే. చేసుకున్న తర్వాత లాస్ట్ బీడ్ వేసేటప్పుడు నెక్స్ట్ ఇంకో చంద్రహారం చైన్కి యాడ్ చేయండి. ఒక సైడ్ అయితే చూపించాం కదా, రెండో సైడ్ చంద్రహారం ఉంటుంది కదా, దానికైతే యాడ్ చేసేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఓకే, లైవ్కి వచ్చినప్పుడు అడిగినా పర్లేదు, లేదు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినా పర్లేదు. నేను ఏంటంటే ఏ వీడియోకైనా 1 డేలో 30 లైక్స్ అయితే అడుగుతున్నాను. 30 లైక్స్ కంప్లీట్ అయితే గివ్ అవే అనేది కంపల్సరీ అన్నాను. బట్ 1 డేలో నాకు 30 లైక్స్ అయితే ఇప్పుడు దాకా రీచ్ అవ్వలేదు. చూద్దాం, వెయిట్ అండ్ సీ ఎప్పుడు రీచ్ అవుతాయో, ఎవరికి అవి గివ్ అవే గిఫ్ట్ వస్తుందో. ఓకే, అంటే మళ్ళీ గివ్ అవే గిఫ్ట్ అని పెట్టేసి ఇవ్వట్లేదు అనుకోకండి. ఏవైనా టార్గెట్ అంటే టార్గెటే కదా. నేను అదర్ సైడ్ మేకింగ్ అయితే ఆల్రెడీ చేశాను. దీనికి ఈ హుక్ అనేది యాడ్ చేయాలి. మీకు హుక్ అనేది యాడ్ చేయడం ఇటు సైడ్ చూపించాను కదా, అలాగే ఇటువైపు కూడా యాడ్ చేసుకోండి. ఇలా 2 బీడ్స్ వేసిన తర్వాత మనకి ఇక్కడ నక్షి బాల్ అనేది వస్తుందన్నమాట. సెట్ అయితే సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలకైనా సెట్ అయిపోవాలి, పెద్దవాళ్ళకైనా సెట్ అయిపోవాలంటే ఈ లెంత్ దగ్గర మీరు అడ్జస్ట్ చేసుకోండి. చిన్నపిల్లలకైతే ఎక్కడి వరకు సరిపోద్ది కాబట్టి ఇక్కడి నుంచి రింగ్స్ వేసేసుకోండి, వాళ్ళకి అప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. పెద్దవాళ్ళకి ఎలాగో రింగ్స్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి పెడతానికి బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.